డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. కాసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లిన సీఎం అధిష్టాన పెద్దలతో సమావేశం కానున్నారు. అధిష్టాన పెద్దలతో సమావేశమై సోమవారం జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయాలతో పాటు కీలక అంశమైన మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్తో చర్చించబోతున్నారు. అలాగే ఈ 10 రోజుల ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పబోతున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇతరులతో చర్చిస్తారని తెలుస్తుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. మరోవైపు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల 24న లేదా 25న కేబినెట్ విస్తరణ ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. కాసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లిన సీఎం అధిష్టాన పెద్దలతో సమావేశం కానున్నారు. అధిష్టాన పెద్దలతో సమావేశమై సోమవారం జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయాలతో పాటు కీలక అంశమైన మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్తో చర్చించబోతున్నారు. అలాగే ఈ 10 రోజుల ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పబోతున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇతరులతో చర్చిస్తారని తెలుస్తుంది. సీఎం రేవంత్ ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరినట్లు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల 24న లేదా 25న కేబినెట్ విస్తరణ ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది.
కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక అక్కడ కాంగ్రెస్ పెద్దలతో కలవబోతున్నట్లు తెలుస్తుంది. ఇక మరిన్ని వివరాలను మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ కాంగ్రెస్ పెద్దలతో కలిసి కొన్ని విషయాలపై ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇంకా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులతో కూడా కలిసి వెళ్ళడానికి తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మధ్యలో ఒకసారి పోయించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పార్టీ అగ్రనేతలు కలవడం కానీ ఇలాంటి చర్యలు చేపట్టారు. కాబట్టి ఇవాళ ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తోటి 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎంపీలు కొంతమంది పరిచయం అయ్యారో తోటి సహచార ఎంపీలకు సాయంత్రం ఆయన డిన్నర్ కూడా ఏర్పాటు చేసేందుకు తెలుస్తోంది. ముఖ్యంగా నిన్న గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డితో కలిసి మొత్తం 12 మందితోనే మంత్రివర్గం ఏర్పాటు చేశారు. మిగతా 6 మంత్రులను పిలుపుని చేయాలి. దాంతో పాటు గవర్నర్ కోట ఎమ్మెల్సీలు, తర్వాత ఎమ్మెల్యేల కోట కింద కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ ఉన్నాయి. దాని విషయంలో కూడా పిఎస్ఎల్ చర్చించారు. అందుకే అన్నిటికన్నా ముఖ్యంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా తెలంగాణ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే దిశగా అనుమతించాలని చెప్పి నిన్న పిఎస్సీ ఎఫెక్టివ్ తీర్మానం చేసింది. తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇవన్నీ ఒకవైపు ఉంటే, ముఖ్యంగా 6 మంత్రులు ఎవరైతే ఖాళీగా ఉన్నారో 6 మంత్రి పదవులు 6 ఫిలప్ చేయాలంటే సీనియర్ నేతలుగా ఉన్న నేతలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఇంతవరకు ఆదిలాబాద్ ఇక్కడ వరకు కూడా ఇంకా ఎలాంటి మంత్రి పదవులు చేపట్టదు. కాబట్టి హైదరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, తర్వాత ఫిరోజ్ ఖాన్, అజరుద్దీన్ అంతా కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కేవలం ప్రస్తుతం శాసనసభాపతిగా ఖైరాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రమే ఉన్నారు. ఇంకా మిగిలిన గెలిచిన సీనియర్ లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెట్ రంగారెడ్డి ఉన్నారు. తర్వాత హైదరాబాద్ లో మాత్రం ఏ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ పార్టీ తెలియలేదు. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ లో మాత్రం ఒక మైనార్టీ, తర్వాత ఒక బీసీ ఈక్వేషన్ లో మంత్రి పదవులు ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి షెడ్డి గాని మనం పోటీ చేసి ఓడిపోయాడు. అతనికి కూడా అవకాశం ఉంటుందా లేదనేది ఇంకా తర్జన పడతా ఉంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి తర్వాత ఎస్పీ కోట, ఇంకా ఇతర మొత్తం కూడా 6 మంత్రి పదవుల్ని ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా కూర్పు పూర్తి చేయాలి. అయితే ఈ విషయాలు ఇలా ఉంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీలు 2 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ కోట ఎవరిని వరుస్తుంది అనేది కూడా ఒక టెన్షన్ ఉంది. అయితే మరోవైపు ఇప్పటి వరకు ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు తనకు కేటాయించిన క్వార్టర్స్ ను కూడా ఈ రోజు ఖాళీ చేసి తాజాగా నిన్న మాజీ సీఎం కేసీఆర్ తుగ్గక్ రోడ్ లో ఇచ్చిన క్వార్టర్స్ కేటాయించారు. మళ్ళీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆ క్వార్టర్స్ లో కూడా షిఫ్ట్ చేయించేందుకు కూడా వెళ్లారని కూడా తెలుస్తా ఉంది. ఢిల్లీ పర్యటన మాత్రం ముగించుకుని ఈ రోజు రాత్రికి వస్తారు. రేపు నుండి మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయడం, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో, విద్యుత్ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతులపై కూడా మొత్తం శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన సభలో చెప్పారు. ఈ అన్ని విషయాలపైన కూడా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, కేసీ వేణుగోపాల్ లాంటి నేతలు కూడా కలిసే అవకాశం ఉంది. దిగ్గా మరోవైపు కూడా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరినట్లు రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తుంది. ఏంటి రామ్? మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కూడా కోరినట్లు తెలుస్తుంది.